మీ అందరికీ తెలుసు, మొన్న సుధామాధవి గారు ఏదో 7 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్ కోసం అని చెప్పేసి ఒక వీడియో జడా శ్రావణ్ గారు పెద్ద ఎత్తున ఒక వీడియో పెట్టడంతో పాటు రాష్ట్రంలో మొన్న కడప ఎన్నికల్లో బాగా వర్క్ చేసినటువంటి కోయా ప్రవీణ్ గారిని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళు మొత్తం మీద ఒక వీడియోని తీసుకొచ్చేసారు. ఆయన ఏం చెప్పారంటే, ఆస్తులన్నీ అమ్మేసి ఆ ఆస్తుల్ని డబ్బుల రూపంలో ఏదైతే ఈ యొక్క వేమ సతీష్ గారికి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. ఆయన ఒక తానా అధ్యక్షుడు, అమెరికా లాంటి కల్చర్లో ఉండొచ్చాడు. ఆయన క్లబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు వేశాడు, పర్సనల్గా మాట్లాడటం మొదలు పెట్టాడు. సరే, దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర లేవు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి అసలు ఎంత నీచమైనటువంటి విధంగా వీళ్ళు మనుషుల మీద బురద చల్లుతున్నారు అనే దానికి ఇప్పుడు ఆయన ఏవైతే చెప్పాడో ఆ సర్వే నెంబర్లన్నిటిని ఇదిగోండి ఈసీ తీసుకొని వచ్చాను నేను. ఈ ఈసీ తీస్తే అసలు మాకు చాలా ఇస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. ఈ భూములు గుండ్రంగా కొనుగోలు అమ్మకాలు మళ్ళీ చివరికి వాళ్ళ దగ్గరికి చేరిపోయాయి భూములు. ఇందులో ప్రధానంగా 4 పేర్లు వినిపించాయి. అందులో ఒకటి ఎవరయ్యాడంటే ఈ సుధామాధవి గారు. ఇంకొక పేరు వచ్చేసరికి వాళ్ళ కూతురు అయినటువంటి వాళ్ళ కూతురు పేరు ఏం పేరు, పావని. ఇంకొక పేరు వాళ్ళ అబ్బాయి పేరు ఏం పేరు, రెడ్డి లక్ష్మీ సాయి చరణ్. వీళ్ళ పేర్లు ప్రథమంగా ఇందులో మురళి గారు. వీళ్ళ 4 భూములు, వీళ్ళ అమ్మకాలు కొనుగోలు భూములు మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికే వచ్చాయి. అసలు ఈ భూములు అమ్మకాలు ఎందుకు చేశారు, కొనుగోలు ఎందుకు చేశారు? జడా శ్రావణ్ చెప్పినటువంటి సర్వే నెంబర్లు ఆయన అమ్మకాలు మాత్రమే చెప్పాడు, కానీ కొనుగోలు గురించి చెప్పలా. అసలు నాకు ఈసీ తీసేటప్పుడు మా మిత్రుడు అన్నాడు, ఏంటి అసలు వీళ్ళ అమ్మకాలు కొనుగోలు ఏంటి? వీళ్ళు 2 ఆప్షన్స్ చెప్పాడు. ఒకటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నా చేశారు, లేదా 2 వీళ్ళు ఎవరికన్నా బినామీగన్నా ఉన్నారు. ఆ బినామీ భూముల ఆస్తులన్నీ అటు ఇటు అమ్మకాలు కొనుగోలు చేశారు, జరిగింది. లింక్ డాక్యుమెంట్స్ పుట్టించడం కోసం కొన్ని ల్యాండ్స్ని తిరిగి మార్చి మళ్ళీ వాళ్ళ మీద భూములకు మార్చారు. చాలా విచిత్రం అనిపించింది. అసలు జడా శ్రావణ్ గారు చెప్పినటువంటి ప్రతి డాక్యుమెంట్ని చాలా విచిత్రం ఏంటో తెలుసా, మళ్ళీ వాళ్ళే కొనుగోలు చేశారు. నిజంగా మీరు ఈ వీడియోని చాలా ఓపిక్గా వినాలి, ఎందుకంటే దీని మీద మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఈ ఆధారాన్ని మేము సొంతం చేసాం. ఇదేదో ఊరికే తూతూ మంత్రంగా తీసుకొచ్చేసింది కాదు, ఇది గవర్నమెంట్ రికార్డెడ్గా ఉన్నటువంటి ఆధారాన్ని. సో ఊరికే మీరు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా విషం చిమ్ముతున్నారు అనే దానికి ఈ రికార్డ్స్ అనేవి చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన చెప్పిన ప్రతి సర్వే నెంబరు, అమ్మకం ఎక్కడ జరిగింది, మళ్ళీ దాన్ని ఎవడు కొనుగోలు చేశాడు అనేటువంటిది డేటాతో సహా మేము మీ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాం. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతమంది విషం జిమ్ముతున్నారు, ఎందుకంటే ఈ వీడియో చాలా లెందీగా ఉంటుందని చెప్పి మీరు దయచేసి స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఇది చాలా కష్టపడి డేటా కలెక్ట్ చేశాను. ఆయన ఏదో తూతూ మంత్రంగా టప్ చెప్పేశాడు. ఏం చెప్పాడంటే 416/2021 డాక్యుమెంట్ నెంబర్ చెప్పాడు. తర్వాత సర్వే నెంబర్ ఆఫ్ చిట్టువేలు అని చెప్పేశాడు. చాలా మంది ఏంటంటే, అబ్బా ఇంత పగడ్బందీగా చెప్పాడు కదా, జడా శ్రావణ్ కరెక్ట్గానే చెప్పుంటాడే అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అసలు ఎంత దారుణంగా అంటే, ఈ సర్వే నెంబర్లు, ఆయన చెప్పిన సర్వే నెంబరు నా దగ్గర ఉన్న ఈసీ రికార్డెడ్ మీ అందరి ముందు కూడా పెడతాను, మీరు అప్పుడు నిర్ణయం తీసుకోండి. సో కాబట్టి ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూస్తే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే నేను నా మిత్రుడు దీని మీద మా మిత్రుడు ఒక ఆయన రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. అతని ద్వారా చాలా కష్టపడి ఈ రికార్డ్ డేటాని నేను కలెక్ట్ చేశాను. చాలా మంది తెలియదు, పాస్ చెప్పి పడేశాడు. ఇదిగోండి విత్ ద ప్రూఫ్స్. మీకు ఎల్లో కలర్స్ కనిపిస్తున్నాయా? ఎల్లో కలర్స్ ఇవన్నీ అమ్మకాలు కొనుగోలు జరిగాయి.
అసలు విచిత్రం ఏంటంటే భూములన్నీ కూడా ఒకరి మీద నుంచి ఒకరికి, ఒకరి మీద నుంచి ఒకరి మీదకి, ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, మళ్ళీ భూములు వాళ్ళ చేతిలోకి వస్తున్నాయి. ఎంత కష్టపడ్డామంటే చివరికి వాళ్ళ కొడుకుది, వాళ్ళ కూతురువి ఇద్దరివి కూడా, చివరికి వాళ్ళ కొడుకు కూతురువి కూడా సర్వే నెంబర్లు ఇస్తే చాలా ఇస్తుపోయేటటువంటి నిజాలు వచ్చేసాయి. అన్ని వాళ్ళ చివరికి ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఏంటి ఇది? ఏమన్నా ఎవరికన్నా వీళ్ళు బినామీలుగా ఉన్నారా, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా? ఇంత ప్రాపర్టీస్ని వీళ్ళు ఎలాగ ఏం చేశారు? మరి ఏమేంటి, నాకేంటి మొత్తం అమ్మేసి నేను చాలా సతీష్ డబ్బులు ఇచ్చేసానని, వేమన సతీష్ గారికి ఇచ్చేసానని చెప్తుంది. అసలు ముందు జడా శ్రావణ గారు చెప్పినటువంటి మొదటి వీడియో ఈరోజు, దాని మీద మనం చూద్దాం. జడా శ్రావణ గారికి చెప్పినటువంటి మొదటి వీడియో ఏంటి అని అంటే, ఆ వీడియోని మనం క్లియర్గా చూస్తే ఆయన పెట్టిన ప్రతి దానికి మన దగ్గర నా మిత్రుడు సహాయంతో నేను ఈసీలు కూడా కలెక్ట్ చేశాను. ఆ ఈసీలు కూడా మీ ముందు పొందపరుస్తాను, ఒకసారి చూడండి. ఇంకా వాస్తవాలు బయట పెడితే మీ బట్టలు ఊడిపోతాయి. అవన్నీ చాలా చూసాను కానీ నువ్వు పాయింట్ కదా. ఎందుకు అంత దూరం దేనికి? నిజంగా విచారణ చేయండి. స్పందన లేదు తెలుగుదేశం పార్టీలో కనీసం ఒక మహిళ. చూడండి అమ్మా, డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇది. డాక్యుమెంట్ నెంబర్ 416 డేటెడ్ 2021 రాజంపేట. ఇది వీళ్ళు రాయించి ఇచ్చిన వారు తమిడిపాటి సుధామాధవి, 45 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ మురళీకృష్ణ. ఇది 2021 సంవత్సరంలో ఈ సుధామాధవి అమ్మినటువంటి 1 ఎకరానికి సంబంధించినటువంటి పొలం. 1 ఎకరం పొలం 2021 సంవత్సరంలో 1 ఎకరం పొలం ఇవిడ బై వే ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ డేట్ 15/4/2021, డాక్యుమెంట్ నెంబర్ 416 ఆఫ్ 2021. ఎస్ఆర్ఓ ఆఫీస్ వచ్చి జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ చిట్వేల్, నెంబర్ 1. ఇప్పుడు ఆయన నెంబర్ 1 డాక్యుమెంట్ చెప్పాడు. ఏం చెప్పాడయ్యా? 416/2021 ఎస్ఆర్ ఆఫీస్ వచ్చి చిట్వేల్ అని చెప్పి రాశాడు. ఎస్, ఇది ఎప్పుడు, ఏ తారీఖు జరిగింది? 15/4/2021 సంవత్సరం. అంటే 2021 అంటే 1920 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడేం వీళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి ఉద్దేశం లేదు. అసలు కంటెస్టెంట్ చేస్తే సీట్ ఇస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే అప్పుడే అక్కడ ఇద్దరు పైనే ఉన్నారు. దీని మార్కెట్ వాల్యూ ఎంత అయ్యానంటే, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ నేను చెప్తుంది, 1,70,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది. ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎకరం ఎవరికి అమ్మారయ్యా వీళ్ళు అంటే, అమ్మినటువంటి వ్యక్తి మన సుధామాధవి గారు, సుధామాధవి గారు. తమిళపాటి సుధామాధవి గారు. కొన్న వ్యక్తి ఎవరో తెలుసండి? షేక్ నానా సాహెబ్ అనేటువంటి వ్యక్తి కొనటం జరిగింది. సో ఇది ఆయన చెప్పింది ఏంటి? అమ్మకం వరకు చెప్పాడు. ఇదే అమ్మకాన్ని మళ్ళీ ఎప్పుడు కొనుగోలు, మళ్ళీ తిరిగి ఈ తమిడిశెట్టి సుధామాధవి గారు కొనుక్కున్నారు. ఎప్పుడు కొనుక్కున్నారో తెలుసా అండి? 7వ తారీఖు 10వ నెల 2024 రిజిస్టర్ చేసినటువంటి డేటు 7వ తారీఖు 10వ నెల 2024. ఏంటిది? క్యాన్సల్ టీడీ అంటే వాళ్ళు ఏదైతే రాశారో, సేల్ డీడీని రాశారో, ఆ డీడీని వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు. ఈ యొక్క సర్వే నెంబర్ ఎంత అయ్యా అంటే 2820/2024 ఎస్ఆర్ఓ ఆఫ్ చిట్వేలు. అంటే మీకు చిన్నగా ఇప్పుడు ఏదైతే ఈయన చెప్పాడు ఏంటయ్యా అంటే, అశ్విద్ధామ అతహ అని చెప్పాడు. కానీ పూర్తి స్థాయిలో ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పలా. ఈయన 15/4/2021 తారీఖున వీళ్ళు ఏదైతే అమ్మేశారో, షేక్ నానా సాహెబ్ అనేటువంటి వ్యక్తికి అమ్మేశారో, అదే భూమిని 7/10/2024 ఆ యొక్క సేల్ డీడీని క్యాన్సిల్ చేసి పడేసి వీళ్ళు ఆ పొలాన్ని మళ్ళీ తమిడిశెట్టి సుధామాధవి గారి మీద కొనుక్కున్నారు. ఇది ఈసీ
నేనేదో తిక్కలతనంగా పిచ్చితనంగా మాటలుగా చెప్పను. ఇది వాస్తవ విషయమైనటువంటి ఈసీ. ఈ ఈసీ వచ్చేసి విలేజ్ వచ్చేసరికి కొండూరు విలేజ్. కొండూరు అనేటువంటి విలేజ్లో వీళ్ళు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడం జరిగింది. దీనికి సరిహద్దులు కూడా వచ్చేసి బౌండరీ వచ్చేసి నార్త్ రోడ్డు, సౌత్ వచ్చి ల్యాండ్ ఆఫ్ ఎన్నగూరి తిరుపతయ్య, అలాగే ఈస్ట్ వచ్చేసరికి ల్యాండ్ ఆఫ్ అంకేరి వెంకట రమణయ్య, వెస్ట్ వచ్చేసరికి ల్యాండ్ ఆఫ్ తమిడిపాటి వెంకట సుబ్బయ్య అనేటువంటి ల్యాండ్ సరిహద్దులు కలిగిన ఈ భూమి ఏదైతే ఈయన సరి అని చెప్తున్నాడో, ఈ ఎకరం భూమిని ఈయన 1900 వీళ్ళ తాతల నుంచి వచ్చినటువంటి భూమిని వీళ్ళు మళ్ళీ నానా సాహెబ్ అనే వ్యక్తికి రాసి మళ్ళీ అతని ద్వారా 2024లో ఆ యొక్క డీడీని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు నానా సాహెబ్ అనేటువంటి వ్యక్తి ఎవడు, వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ తిరిగి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఈ ల్యాండ్ని కాగితాలు మార్చాల్సి వచ్చింది అనేటువంటిది మన జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తే బాగుంటుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ మీకు సింపుల్గా చూపిస్తే అర్థం కాదు. ఎందుకంటే ఇదంతా చాలా కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. అతను ఏదో చాలా సింపుల్గా చదివేశాడు, కానీ ఆ తర్వాత భూమి గుండ్రంగా ఉన్నట్టు తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు ఈ భూమి ఎవరైతే అమ్మారో, అంటే ఈ తమిడిపాటి సుధా మాధవి గారు అమ్మారో, మళ్ళీ తిరిగి ఆమె దగ్గరికే ఆ భూములు వచ్చేసాయి. ఎప్పుడు వచ్చాయి? 2025లో వచ్చాయి. అసలు ఎట్లా వచ్చాయి ఏంటి అనేటువంటి దాన్ని ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు మన జడా శ్రావణ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోని అతను మాట్లాడిన తర్వాత ఆ వీడియోతోటి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డాక్యుమెంట్ నెంబర్ 2 చెప్పారు. ఆ డాక్యుమెంట్ 2 గురించి నేను మీకు క్లారిటీగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. నెంబర్ 2 విక్రయ దస్తావేజు డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, 4576 ఆఫ్ 2020 రాజంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఇది వచ్చేసరికి షెడ్యూల్ గ్రామం రాజంపేట సర్వే నెంబర్ 597/1Bలో 435 చదరపు గజాలు. ఇది ఎవరికి అమ్మారు? వ్రాయించుకున్నవారు మైలపల్లి కవిత, వయసు 52 సంవత్సరాలు, భర్త మైలపల్లి మధుసూదన్ రావు, సో వ్రాయించి ఇచ్చిన వారు తమిడిపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఇది ఈవిడ అమ్మినటువంటి డాక్యుమెంట్. డాక్యుమెంట్ నెంబర్ 2. డాక్యుమెంట్ నెంబర్ 3 మరొక విక్రయ దస్తావేజు. ఈ డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020. ఇది కూడా మైలంపల్లి కవిత, మైలంపల్లి మధుసూదన్ రావు, హెచ్ శాంతకుమారి, భర్త చుక్కా వెంకటరమణారెడ్డి, వ్రాయించి ఇచ్చిన వారు తమిడిపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఈవిడే అమ్మింది కూడా. డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రాజంపేట. ఇది ప్లాట్ నెంబర్ 310, పూర్తిగా 5 సెంట్లు 998 చదరపు గజాలు. ఇవి 2 ప్లాట్లు నివాసం ఉండే ప్లాట్లు అమ్మేశారు. మీకు ఆ వీడియో పూర్తిగా అర్థం అవ్వలేదు కదా. ఈ స్క్వేర్ ఫీట్స్, ఈ గజాలు ఇవన్నీ ఎందుకు పక్కన పెట్టేస్తే మీకు షార్ట్ కట్లో చెప్పాలి అంటే, ప్లాట్ నెంబర్ 310, 311 ఈ 2 ఫ్లాట్స్ అనేవి వీళ్ళు ఈ 2 ఫ్లాట్స్ని ఈమె తమిడిపాటి సుధామాధవి అనేటువంటి వ్యక్తి గుండ్లూరి సిద్ధయ్య అనే ఆయన దగ్గర ఏ తారీఖు ఉన్నది 15/2/2019 కొనుగోలు చేశారు. అంటే దాదాపుగా 5 సెంట్ల 99, అంటే దాదాపు రమారమి 6 సెంట్లు అనమాట. 2 ఫ్లాట్లు 6, 6, 12 సెంట్లు ల్యాండ్ని ఆమె కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు చేసినటువంటి సర్వే డాక్యుమెంట్ నెంబర్ ఎంత అంటే 594 అప్లికేటెడ్ 2019, 595 అప్లికేట్ 2019. అంటే 2 సర్వేలు ఒకే రోజు రిజిస్ట్రేషను జరిగాయి కాబట్టి సర్వే డాక్యుమెంట్ నెంబర్స్ అనేవి పక్కన ఉన్నాయన్నమాట. ఎక్కడ? రాజంపేటలో ఏం కొనుగోలు చేసింది ఈ రెండింటిని. సో అంటే 2019, 15/2 అంటే దాదాపుగా అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాబోతుంది, అంటే ఫిబ్రవరిలో కదా. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేశారయ్యా ఏమంటే, అందులో 310 అనేటువంటి దాన్ని 310 అంటే 5 సెంట్ల 99 అంటే దాదాపుగా ఇంకా 6 సెంట్లు వేసుకోండి. 14 సెంటు కోసం మనం రాంగ్ చెప్పాల్సిన పని లేదు. 6 సెంట్ల ఈ భూమిని, అంటే 310లో ఉన్నటువంటి 6 సెంట్ల భూమిని తమిడిపాటి సుధామాధవి గారు
మైలంపల్లి కవిత గారికి, ఎచ్చా శాంతకుమారి గారికి ఇద్దరికీ రాసింది. ఆయన అక్కడ శాంతకుమారి పేరు చదవకుండా సో అని చెప్పారు. అది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 4576, అంటే 4576 అప్లికేటెడ్ 2020 ఈ యొక్క డాక్యుమెంట్ని ఈమె వీళ్ళకి సేల్ చేసింది. ఎన్నో తారీఖు 2/12/2020, అంటే దాదాపుగా ఒక 13 రోజులు తక్కువగా సంవత్సరంలో ఈ సేల్ని 2020లో ఈమె దీన్ని వీళ్ళిద్దరికి అమ్మేసింది. వీళ్ళిద్దరికి అమ్మేసిన తర్వాత 311 ఫ్లాట్ ఉంది కదా, ఇంకా 6 సెంట్లు కేవలం 3 సెంట్లు మాత్రమే మళ్ళీ వీళ్ళిద్దరికి అంటే మైలపల్లి కవిత గారికి, ఎచ్చా శాంతకుమారి గారికి 4576 అప్లికేటెడ్ 2020. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే రోజు జరిగింది, ఒక డాక్యుమెంట్ మీద జరిగింది కాబట్టి అదే సేమ్ తారీఖున 2/12/2020 ఈ రెండింటినీ ఆమె అమ్మేశారు. అంటే 310 ఫ్లాట్ మొత్తం వాళ్ళకి అమ్మేసింది. తర్వాత 311లో 3 సెంట్లు వీళ్ళకి అమ్మేసింది. అంటే మొత్తం 9 సెంట్లు ల్యాండ్ని వీళ్ళకి అమ్మేసింది. ఇంకా ఆమె దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందండి? 3 సెంట్లు. మరి ఈ 3 సెంట్లని ఇంకొకరికి అమ్మింది. కానీ ఈ వ్యక్తి పేరు ఎందుకు ప్రస్తావించట్లేదు? ఈ వ్యక్తి పేరు చాలా సస్పెన్షన్ పెట్టేస్తున్నారు వీళ్ళు. ఎవరయ్యా అనంటే ఈ యొక్క మిగిలినటువంటి 3 సెంట్లు ఎవరికి అమ్మిందయ్యా అనంటే ఏమో షేక్ నన్నే సాహెబ్. మీకు డాక్యుమెంట్ 1లో ఈయనే పొలం కొన్నాడు ఎకరం, మళ్ళీ ఈయనే తమిడిపాటి సుధారాణి గారికి అంటే వాళ్ళకి ఇచ్చేశాడు. ఈ షేక్ నన్నే సాహెబ్ అనేటువంటి వ్యక్తి పేరు ప్రస్తావన మాత్రం జడాశ్రావం తీసుకురావట్లేదు. ఎందుకంటే ఇక్కడ 3 సెంట్లే కొన్నారు. ఈ మిగిలినటువంటి 311లో ఉన్నటువంటి 3 సెంట్ల ల్యాండ్ని ఇతను డాక్యుమెంట్ నెంబర్ 18/19/2021 మిగిలినటువంటి 3 సెంట్లని ఈయన కొనుగోలు చేశాడు. ఓకేనా? 18/19/2021 అంటే 2021 తారీఖు ఎప్పుడు? 19/4/2021. ఈ 2021 ఈయన ఈ 3 సెంట్ల ల్యాండ్ని కొనుగోలు చేశాడు. ఈ 3 సెంట్ల ల్యాండ్ని కొనుగోలు చేసిన తర్వాత అదే రోజు చూడండి, అదే రోజు ఏదైతే ఈ యొక్క తమిడిపాటి సుధారాణి దగ్గర కొనుగోలు చేశారో కవిత గారు మరియు ఎచ్చా శాంతకుమారి గారు 6+3 ఈ రెండింటిని కూడా 18/20 అంటే సేమ్ అదే తారీఖున అదే టైంలో చేశారు. అంటే 20/20/21 అంటే సేమ్ తారీఖు 19/4/2021. 19వ తారీఖున 4వ నెల అంటే ఏప్రిల్ 2021 ఈయన ఈ కవితగా అంటే సుధామాధవి గారి దగ్గర ఉన్నటువంటి రిమైనింగ్ 3 సెంట్లని ఏదైతే ఏమి అమ్మినటువంటి మొత్తం 9 సెంట్లని 6+3 9 సెంట్లని మొత్తం 12 సెంట్లని షేక్ నన్నే సాహెబ్ గారు కొనుగోలు చేశారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డాక్యుమెంటు మీరు చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఉంటుంది. కానీ ఈయన అశ్విద్ధామాత అని ఇంతవరకు మాత్రమే చెప్పాడు. మొత్తం వీళ్ళిద్దరే కొన్నారని చెప్పాడు. ఇంకా తర్వాత విషయం చెప్పలేదు. తర్వాత చూడండి, ముందు ఆ 310 ఫ్లాటు ఏం చేసిందో చూద్దాం. 310 అనేటువంటి ఫ్లాటు మళ్ళీ ఎవరైతే ఈ షేక్ నన్నే సాహెబ్ అనేటువంటి వ్యక్తి పూతన రజనీ అనేటువంటి ఫీమేల్కి 1/10/2024 ఆమెకు రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే 6 నెలల తర్వాత ఈయన ఆమెకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ షేక్ నన్నే సాహెబ్ అనేటువంటి వ్యక్తి పూతన రజనీకి రిజిస్ట్రేషన్ చేశాడు. తర్వాత ఈ షేక్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ చూడండి, తిరిగి ఆస్తి మళ్ళీ ఏం దగ్గరికే వచ్చింది. ఇదేంటి అసలు ఏం దగ్గరికి ఆస్తి ఎందుకు వచ్చింది? వీళ్ళేమో అప్పుల్లో ఉన్నామంటారు, అప్పుల్లో ఉన్నారు, అమ్మేసుకున్నారు, ఆ డబ్బులు తీసుకుపోయి వేమా సతీష్కి ఇచ్చారంటారు. అసలు ఈ భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు పద్దాకలు తిరిగి మళ్ళీ ఈ భూమి మళ్ళీ ఈ తమ్మిడిపాటి సుధామాధవి దగ్గరికే వచ్చింది. సో ఇక్కడ పూతన రజనీకి కొంత అమ్మేశారు. ఎంత? ప్లాట్ నెంబర్ 310లోది. ఓకేనా? 310లో ఉన్నటువంటి 6 సెంట్లు పూతన రజనీ గారికి వీళ్ళు అమ్మేశారు. షేక్ నన్నే సాహెబ్ అమ్మేశాడు. తర్వాత 311లో ఉన్నటువంటి మొదట అతను కొన్నాడు కదా 3 సెంట్ల ల్యాండ్, ఆ 3 సెంట్ల ల్యాండ్ని 77/70 డాక్యుమెంట్ నెంబర్ 2024 1/10/2024 అంటే సేమ్ తారీఖు వీళ్ళకి అదే తారీఖున, అంటే అదే తారీఖు షేక్ నన్నే సాహెబ్ అనేటువంటి వ్యక్తి పూతన రజనీ గారికి దాదాపుగా 6 సెంట్లని అంటే 310 ఫ్లాట్ మొత్తాన్ని ఆమెకు రిజిస్ట్రేషన్ చేశాడు. తర్వాత ఏదైతే ఈ యొక్క
మిగిలినటువంటి 3 సెంట్లు ఉందో అంటే 311 ఫ్లాట్లో ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ని 3 సెంట్లుని మళ్ళీ సేమ్ అదే తారీఖున మిగిలినటువంటి 311లో ఉన్నటువంటి 145 అంటే 6 సెంట్లుని కూడా తమిడి సుధామాధవి గారి మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే అసలు నాకు అర్థం కావట్లా. ఇతని మీదకి 12 సెంట్లు ఎక్కింది షేక్ నన్నే సాహెబ్ అనేటువంటి వ్యక్తి మీదకి. ఆ వ్యక్తి మీదకి ఎక్కిన తర్వాత అతను ఏం చేశాడయ్యా అంటే 12 సెంట్లో 6 సెంట్లు అనేటువంటిది పోతన రజనీ గారి పేరు మీద 1/10/2024 పోతన రజనీ గారి పేరు మీద ఫ్లాట్ నెంబర్ 310 మీద ఉన్నటువంటి 6 సెంట్లు ఆమెకి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఈ షేక్ నన్నే సాహెబే తమిడిపాటి సుధామాధవి గారికి ఒక 3 సెంట్లు మళ్ళీ డాక్యుమెంట్ నెంబరు 73/70/2024 మళ్ళీ ఇంకొక డాక్యుమెంటు 73/71 ఈ 2 డాక్యుమెంట్స్ మీద ఈ రెండింటిని కూడా వాళ్ళు అంటే ఈ యొక్క ఒకదాని సేల్ డీడీని ఒకటి క్యాన్సిల్ డీడీ చేసేసారు. అంటే మొత్తం 6 సెంట్లు సుధామాధవి గారి మీదకి ఎక్కింది. సరే, ఎవరైతే ఈ సుధామాధవి గారి మీదకి ఎక్కిందో ఆ సుధామాధవి గారు 6 సెంట్లు వచ్చేసింది కదా, 311 క్లియర్ మళ్ళీ తిరిగి ఆమె దగ్గరికే వచ్చేసింది. ఒకటేమో డీడీని క్యాన్సిల్ చేశారు, ఇంకొకటేమో సేల్ చేసేసాడు. ఎవరు? షేక్ నన్నే సాహెబ్ అనేటువంటి వ్యక్తి. తర్వాత ఈ షేక్ నన్నే సాహెబు 310లో ఉన్నటువంటి 6 సెంట్లు ఉంది కదా, 6 సెంట్లు మళ్ళీ 6 సెంట్లు రెండింటిని తీసుకొచ్చేసి ఎవరయ్యా పోతన రజనీ అనేటువంటి వ్యక్తి తమిడిపాటి సుధామాధవి గారికి ఈ యొక్క 6 సెంట్లని కూడా డాక్యుమెంట్ నెంబర్ 12/58/2025 4/4/2025 ఈ 6 సెంట్లు కూడా ఈమెకి అప్పచెప్పటం జరిగింది. అంటే మళ్ళీ తమిడిపాటి సుధామాధవి గారే కొనుగోలు చేశారు. అసలు నాకైతే అసలు మైండ్ పోతుంది తెలుసా. ఏంటి ఇది అసలు? ఇదే ఏంటంత పిల్ల కానీ ఆ ఇంట్లో పెట్టి చివరికి మళ్ళీ ఎక్కడైతే ఈదిందో అక్కడికే వచ్చినట్టు మళ్ళీ తిరిగి ఇందులో 310లో ఉన్నటువంటి 6 సెంట్లు ఇంకొచ్చేసింది. ఆల్రెడీ 6 సెంట్లు షేక్ నన్నే సాహెబ్ ఈ 311 ఫ్లాట్లో ఉన్న 6 సెంట్లు ఏం పేరు మీద చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తమిడిపాటి సుధామాధవి గారు తన పేరు మీద ఉన్నటువంటి 6 సెంట్లు అంటే 300 నెంబర్ ఫ్లాట్లో ఉన్నటువంటి 6 సెంట్లని మారిపల్లి లక్ష్మీదేవి గారికి డాక్యుమెంట్ నెంబర్ 33/95/2025 అంటే 8/9/2025 ఆమె సేల్ డీడీ రాయటం జరిగింది. అంటే 310 ఫ్లాట్ మొత్తం తిరిగి మళ్ళీ ఏమే తిప్పి ఇంకొకరికి అప్పచెప్పడం జరిగింది. కానీ 311 మాత్రం లాస్ట్గా తమిడిపాటి సుధామాధవి దగ్గరే 6 సెంట్లు ఉండటం జరిగింది. అసలు నాకు అర్థం కావట్లా. ఎవరో గుణదల గుండూళ్ళ సిద్ధయ్య అనేటువంటి వ్యక్తి మాధవికి అమ్మటం ఏంటి? మాధవి గారు పోయి మైనంపల్లి కవిత గారికి, హెచ్ఏ శాంతికుమారి గారికి, మళ్ళీ నన్నే సాహెబ్కి ఇట్లా 3 పార్టీషన్స్ చేసి వాటిని అమ్మటం ఏంది? ఆ 3 మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ పోతన రజనీ దగ్గరికి రావడం ఏంటి? పోతన రజనీ దగ్గరికి రావడం ఏంటి? ఆ పోతన రజనీ దగ్గర మళ్ళీ ఈ షేక్ నన్నే సాహెబు తమిడిపాటి సుధామాధవికి ఒక 6 సెంట్లు, ఈ పోతన రజనీకి ఒక 6 సెంట్లు చేయటం ఏంటి? అసలు ఈ ల్యాండ్ను ఏం చేశారు నాకు అర్థం కావట్లా. ఏంటి ఇవన్నీ ఇంత ఇది పర్ఫెక్ట్ ఆఫ్ ఈసీ ఇది నేనేమి పిచ్చి మాటలుగా ఏదో ఊరకేదో సమాధానం చెప్పినట్టు చెప్పడం కాదు. ఇంత క్లియర్ కట్టుగా ఇది ఒక రియల్ ఎస్టేట్, ఈ ఫ్లాట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. దాని మార్కెట్ వాల్యూ పెంచడం కోసం చేతులు మార్చినట్టు డ్రామాలు ఆడారు. లేదా వీళ్ళు వీటిని అసలు ఎందుకు ఈ పర్చేజ్ చేశారు? ఈ పర్చేజ్లో అత్యంత కీలకమైనటువంటి నన్నే సాహెబ్ అనేటువంటి వ్యక్తి పేరు ఎందుకు బయటికి రావట్లేదు? ఎవరు ఈ నన్నే సాహెబు అనేటువంటిది విచారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. ఊరికే జడా శ్రావణ్ పిచ్చి మాటలు మాట్లాడాడు, ఏదో అవి అమ్మేసుకుంది, ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి వేమన సతీష్కి ఇచ్చేసింది. మరి ఏమన్నా సతీష్కి ఇస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఎట్లా జరిగింది? ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఎలా జరిగింది? ఇది నిజంగా చెప్తున్నా, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది అసలు మీరు అర్థం చేసుకోండి. అసలు నేను చెప్తుంటేనే చాలామందికి అసలు కన్ఫ్యూజన్గా ఉంది. ఏంటి అసలు ఇంత కన్ఫ్యూజన్ ఏంటి అంటే, షార్ట్కట్లో చెప్పేది ఏంటంటే 310లో 6 సెంట్లు, 311లో 6 సెంట్లు, ఇది ఈ 12 సెంట్లని కొంతమంది వ్యక్తుల పేరు మీదకి తమిడిపాటి సుధారాణి గారు మార్చి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ ఆ భూమి 2025 సంవత్సరంలో అంటే 25వ సంవత్సరంలో మళ్ళీ అది తమిడిపాటి సుధారాణి గారి పేరు మీదకి వచ్చేసింది. ఆమె మళ్ళీ అందులో 310 ఒక ఫ్లాట్ 6 సెంట్లని
దాదాపుగా మారిపల్లి లక్ష్మీదేవి గారికి రిజిస్ట్రేషన్ చేసింది, సేల్ డీడీ చేసింది. ఏంట్రా నాయన ఇది, ఏమన్నా అర్థం ఉందా? ఇంత కహాని, ఈ డాక్యుమెంట్ 2-3 మీద ఇంత కహాని ఉంటే ఆ అరకోటుగాడు ఈ మొత్తం అమ్మేసుకుందేమా, డబ్బులు తీసుకెళ్ళిపోయి అక్కడ ఇచ్చేసింది. పాపం ఆయన డబ్బులు తీసేసుకున్నాడు, ఏమో రోడ్డును పడిపోయింది. ఈ సేల్ మొత్తం కలిపినా కూడా తిప్పి కొడితే ఇది నాకు తెలిసినంత వరకు 12 సెంట్లు అంటే సెంటు 3 కాడికి వేసుకున్నా 36 లక్షలు. ఇంకా ఎకరం కాడికి వేసుకున్నా తిప్పి కొడితే అదొక 10 లక్షలు వేసుకుంటే 46, అంటే మొత్తం ఒక 50 లక్షల లోపు ఈ ప్రాపర్టీ. ఏది 1, 2, 3 3 డాక్యుమెంట్స్ కలిపినా కూడా 50 లక్షల లోపు ఉంది. 7 కోట్లకి 50 లక్షలకి ఎంత తేడా ఉంది? పోనీ ఈ మొత్తం అమ్మారా అంటే మళ్ళీ అమ్మలేదు కదా. ఇందులో కూడా 6 సెంట్లు మళ్ళీ సుధారాణి గారి పేరు మీదే ఉంది కదా. మరి ఎందుకు ఉంది ఇది? ఆ ఎకరం కూడా మళ్ళీ సుధారాణి గారి పేరు మీద ఎక్కింది కదా. ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ ఆమె అమ్మింది ఒక 6 సెంట్లు మాత్రమే అమ్మింది. ఈ 3 డాక్యుమెంట్స్లో ఆమె సేల్ చేసింది 6 సెంట్లు. సెంటు 5 కాడికి వేసుకున్నా 6 5 30 లక్షలు, అంతకంటే ఎక్కువ కాదు. సో ఏంటి ఈ కహాని ఏంటి అనేది మరి మన అరకోటి జడా శ్రావణ్ చెప్పాలి. ఇది నేనేదో పిచ్చిగా చెప్తున్నాను అనుకుంటున్నాడేమో శ్రావణ్ గారు. ఇది పక్కా ఎవిడెన్స్తో సహా మీకు రిజిస్టర్ ఆఫీస్లో ఎవరైనా ఫ్రెండ్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు మొత్తం డేటా వస్తుంది. ఇంకా ఈ మొత్తం డాక్యుమెంట్స్ తీయాలి అని అంటే దాదాపుగా 3,000 రూపాయలు అవుతాయి లింక్ డాక్యుమెంట్స్ తీయాలంటే. ఆ డబ్బులు మీరు నాకు ఫోన్పే చేసినా నేను మీకు మొత్తం లింక్ డాక్యుమెంట్స్తో సహా చూపిస్తాను. ఇది వాళ్ళ పూర్వీకుల ఆస్తి కాదు, ఇది రియల్ ఎస్టేట్ చేయబడినటువంటి ఆస్తి. మరి ఈ షేక్ నన్నే సాహెబ్ని ఎందుకు పద్దాకలు తప్పిస్తున్నారు? అతని పేరు ఎందుకు ప్రస్తావించట్లేదు? నీకు డాక్యుమెంట్ 1లో కూడా పర్చేజ్ చేసింది షేక్ నన్నే సాహెబు, అతని పేరు ఎందుకు రావట్లేదు అనేటువంటిది మీరు ఇది క్లారిఫై చేస్తే బాగుంటుంది. సో చాలామందికి తెలియదు ఏంటంటే ఇది దాదాపుగా చాలా పెద్ద లెంతీ వీడియో, అందువల్ల నేను కట్ చేసి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా వేస్తున్నా. దయచేసి ఇది పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 4, పార్ట్ 3 మీకు రావాలి. ఇప్పుడు పార్ట్ 2 ఇచ్చేసాను. సో ఇందులో క్లారిఫై అయిపోయింది అందరికీ కూడా. ఇందులో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా అమ్మినట్టు కానీ ఆ డబ్బులు తీసుకెళ్ళి వేమ సతీష్కి ఇచ్చినట్టు కానీ లేదు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, చేతులు మార్చి పనికి రానటువంటి భూమిని వాల్యూ పెంచే ప్రయత్నం చేశారనేది నాకున్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ భూమి, పట్టా భూమి 2 పక్కపక్కనే ఉంటే, ప్రభుత్వ భూమి, పట్టా భూమి 2 పక్కపక్కనే ఉంటే, పట్టా భూమిలో రోడ్లు వేస్తే అంటే ఫ్లాట్ల కోసం రోడ్లు వేసినప్పుడు ఆ వేస్ట్ అయినటువంటి భూమిని దీన్ని పట్టా భూమి అంటే ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చాలి అని అంటే 5-6 సార్లు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా, దానికి లింక్ డాక్యుమెంట్స్ తయారవడం ద్వారా అది కాస్త క్రమేపీ ప్రభుత్వ భూమి కాస్త కనుమరుగైపోయి పట్టా భూమి మాత్రమే ఫీల్డ్లోకి వస్తుంది. పట్టా భూమి ఫీల్డ్లోకి రావడం ద్వారా ఈ ఫ్లాట్లు ఎవరైనా కొనుగోలు చేసుకున్న వాళ్ళు రేపు బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని లోన్లు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనేది ఎట్లా తెలుస్తుందంటే రేపు ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఆ ఫీల్డ్ మీదకి వీళ్ళు రావాలి. కానీ ఇక్కడ వివాదం రాదు. ఎందుకు రాదు తెలుసా? వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ భూమిని వీళ్ళ చేతిలోనే ఉంది, పట్టా భూమి వీళ్ళ చేతిలోనే ఉంది. వీళ్ళు రోడ్లు వేసినప్పుడు పోయినటువంటి పట్టా భూమిని గవర్నమెంట్ భూమి కిందకో లేకపోతే అసైన్మెంట్ భూమికో డీకే భూమికో కన్వర్ట్ చేసుకున్నారు. కాబట్టి 2 ల్యాండ్లు వీళ్ళ కిందే ఉన్నాయి కాబట్టి దీని మీద ఎవరికి రాదు. కానీ ఇది ఒరిజినల్లా కాదో తెలుసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి సర్వేయర్ ఎవరైతే ఉన్నాడో అతను ఫీల్డ్ ఆఫీసర్ మ్యాప్ తీసుకొని వెళ్తే డీకే భూమి ఏది, ఒరిజినల్ భూమి ఏది అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ 2 కారణాలని వాళ్ళు కవర్ చేయడం కోసం, ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడం కోసమా అనుకుంటే అది నా తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు. ఎందుకో చెప్పనా, వీళ్ళు ప్రతిసారి సేల్ డీడీ రాసుకున్న ప్రభుత్వానికి ఎంతో కొంత చెల్లించాలి. కానీ నేను అనుకున్న దాని ప్రకారం మేబీ 99% డీకే భూమి కానీ లేకపోతే ప్రభుత్వ భూమి కానీ వాగుపోరంబోకు భూమిని కానీ పట్టా భూమిగా మార్చడం కోసమే వీళ్ళు దీని రిజిస్ట్రేషన్ని మార్చి లింక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్గా నేను అనుకుంటున్న విషయం ఇది. డాక్యుమెంటు ఇప్పుడు తాజాగా మామిడి తోట గురించి చెప్తున్నాడు ఆయన. ఇక్కడ అసలు నిజంగా చెప్తున్నా బాహుబలి మించినటువంటి ట్విస్టులు ఉన్నాయి. జక్కన్నకు కానీ పంపిస్తే బ్రహ్మాండమైనటువంటి వీడియో తీస్తాడు, ఒక సినిమా ట్విస్ట్ తీస్తాడు. నాకు ఇవన్నీ చూడబోతే ఎందుకో డౌట్ ఏంటంటే వీళ్ళేదో బినామీలుగా ఉన్నారేమో ఎవరికన్నా అని అనిపిస్తుంది. సరే, ఇప్పుడు సీన్లోకి మురళీ గారు ఎంట్రీ అయ్యారు. మురళీ గారు అంటే సుధామాధవి గారి భర్త, సుధామాధవి గారి పిల్లలు ఇప్పుడు ఇక్కడ సీన్లోకి ఎంట్రీ అయ్యారు. ఒకసారి మీరు చూడండి ఎంట్రీ ఏ విధంగా ఉంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. బాహుబలి రేంజ్లో ట్విస్ట్ ఉంటుంది.
సో మన అరకోటి గడా శ్రావణ గారు ఏం మాట్లాడుతున్నారో చూసి దానికి తగ్గటువంటి ఎవిడెన్స్ ఇక మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో సహా ఆయనకి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. డాక్యుమెంట్ 25/8/2022, 25/8/2022 వ్రాయించుకున్నవారు మాచవరం ప్రతాపాచారి 40 సంవత్సరములు, వ్రాయించి ఇచ్చేవారు మేకపాటి వీళ్ళ హస్బెండ్. డాక్యుమెంట్ నెంబర్ ఇది కూడా చదివి వినిపిస్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ 1331 ఆఫ్ 2022 డాక్యుమెంట్ నెంబర్. షెడ్యూల్ కూడా మీకు చదివి వినిపిస్తాను. సర్వే నెంబర్ 996/392లో 15 సెంట్లు, సర్వే నెంబర్ 996లో 14 సెంట్లు, సర్వే నెంబర్ 996/5N3లో 14 సెంట్లు, సర్వే నెంబర్ 996/30లో 32 సెంట్లు, సర్వే నెంబర్ 10/52లో 72 సెంట్లు, సర్వే నెంబర్ 10/53 2N1లో 20 సెంట్లు, సర్వే నెంబర్ 10/53 2N2లో 20 సెంట్లు, వెరసి 2.25 ఎకరాల మామిడి తోట. ఇది ఏ షెడ్యూల్. బి షెడ్యూల్ కూడా ఇస్తా. సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు, సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు, సర్వే నెంబర్ 1096లో ఉన్న 1.23 సెంట్లు, సర్వే నెంబర్ 1094 ఉన్న 1.15 సెంట్లు, సర్వే నెంబర్ 1092లో ఉన్న 92 సెంట్లు, వరసి 3.57 ఎకరాలు. అంటే 6.5 ఎకరాల మామిడి తోట, పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మామిడి తోట ఈ దరిద్రుడి మాటలు విని, ఈ నీచుల మాటలు విని వీళ్ళందరూ అమ్ముకున్నారు. 6.5 ఎకరాల మామిడి తోట, పురాతన తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మామిడి తోట ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందండి 2022 సంవత్సరంలో, 2023 సంవత్సరంలో ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? మేబీ వీళ్ళు ఇవన్నీ అమ్ముకున్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి సానా సతీష్కి అట్లాగా అప్పనంగా ఇచ్చారని నేను చెప్పటంలా, దాని మీద విచారణ చేయమంటున్నా. సో అది ఆయన చెప్పినటువంటి మాట. ఇది ఈ ల్యాండ్ ఎక్కడుందయ్యా అని అంటే కొండూరు పెనగలూరు మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇందులో మొదట ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడండి మొదట ఆయన షెడ్యూల్ 1 వచ్చేసరికి దాదాపుగా 996 3N2, 996 5N2, 996 5N3, 996 -6 96 996 7 1052 2 1053 2N1 అలాగే 1053 2N2 ఇట్లా కలిపి 2 ఎకరాల 25 సెంట్లు ల్యాండ్ అని చెప్పాడు ఆయన. ఈ 2 ఎకరాల 25 సెంట్ల మామిడి తోట. అట్లాగే షెడ్యూల్ 2లో ఇది ఎక్కడయ్యా అంటే సర్వే డాక్యుమెంట్ నెంబర్ ఎంత అయ్యా అంటే 1331/2022. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చి చిట్వేల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగింది. అలాగే ఇంకొకటి చెప్పాడు, ఏదైతే ఈ కొండూరులో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే 1097-N1 అలాగే 1097, 96, 1994, 92-1 3 ఎకరాల 50 సెంట్లు. ఈ 2 ల్యాండ్స్ని వీళ్ళు పూర్వీకుల ఆస్తి అని చెప్పాడు, కానీ ఇది పూర్వీకుల ఆస్తి కాదు. ఇందులో షెడ్యూల్ 1లో ఉన్నటువంటి ఆస్తి తమిడిపాటి సుబ్బమ్మ అలాగే తమిడిపాటి చంద్రశేఖరరావు దగ్గర నుంచి తమిడిపాటి మురళీ గారికి రావటం జరిగింది కొంత ఆస్తి. అట్లాగే తమిడిపాటి చింతనమ్మ దగ్గర నుంచి కూడా తమిడిపాటి మురళీ గారికి రావటం జరిగింది. మేబీ దత్తు పోవచ్చు, మరి ఇతర కారణాలు ఇది మొత్తం కూడా అమ్మినట్టు కొన్నట్టు రాసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది పూర్వీకుల ఆస్తి కాదు. సరే, ఏది ఏమైనా ఈ తమిడిపాటి మురళీ గారు మాచవరపు ప్రతాప్ ఆచార్య అనేటువంటి వ్యక్తికి 26/8/2022 చిట్టేల రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈయన సేల్ డీడీ చేయడం జరిగింది. అట్లాగే ఈ 2 ప్రాపర్టీస్ను కూడా సేమ్ అదే తారీఖున ఆయన సేల్ డీడీ చేసేశారు. సో ఇంతతో చేసేస్తే నిజంగానే వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారనుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి అసలు కథ నడిచింది. అసలు కథ ఏం నడిచింది తెలుసా? ఇదే ల్యాండుని మాచవరపు ప్రతాపాచార్య అనేటువంటి వ్యక్తి కొడిడాల నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఈ 2 ల్యాండ్స్ను కూడా అమ్మటం జరిగింది. 16 సర్వే డాక్యుమెంట్ నెంబర్ 1648/2023 అంటే 16/10/2023 తారీఖున ఈ రెండింటిని కూడా ఆయన సేల్ డీడీ చేసేసాడు. అంటే మురళీ గారి దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీని ప్రతాపాచారి గారు కొనుక్కుంటే ఆ ప్రతాపాచారి గారు అనేటువంటి వ్యక్తి
ఎవరైతే నాగరాజు అనేటువంటి వ్యక్తికి అమ్మటం జరిగింది. మళ్ళీ ఇక్కడతోటి ఇది ఆగల. ఈ నాగరాజు అనేటువంటి వ్యక్తి మళ్ళీ కొంత ప్రాపర్టీస్ని అంటే బిట్లుగా చేసి, ఏదైతే ఇట్లా ఉన్నటువంటి బిట్లుగా చేసి ఇక్కడ తూమాటి పావని అనేటువంటి మహిళకి, అట్లాగే తూమాటి ఎవరైతే ఉన్నారో తమిడిపాటి రెడ్డి లక్ష్మీ సాయి చరణ్ అనేటువంటి వ్యక్తికి, వీళ్ళిద్దరికీ కూడా ఈ యొక్క ల్యాండ్స్ని వాళ్ళ పేరు మీదకి మార్చడం జరిగింది. ఇందులో చాలా ఇవన్నీ కూడా సర్వే నెంబర్లు 667 డాక్యుమెంట్ నెంబరు 663 ఇట్లాగా డిఫరెంట్ సర్వే నెంబర్లు సింగిల్గా సర్వే నెంబర్లు అన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీదకి మార్చడం జరిగింది. అసలు ఇక్కడ ఎవరు కొన్నారు అక్కడి నుంచి మురళి దగ్గర నుంచి ప్రతాపాచారికి వచ్చింది, ప్రతాపాచారి దగ్గర నుంచి నాగరాజుకు వచ్చింది, నాగరాజు దగ్గర నుంచి ఒకే డేట్స్ అంటే ఒకే తారీఖు ఇంచుమించుగా అటు ఇటుగా 24వ తారీఖున ఈ అన్నిటిని కూడా సబ్ డివిజన్స్ జరిగేసి వీళ్ళ పిల్లల పేర్ల మీదకి ఇవి మారటం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆయన చెప్తున్నాడో ఇదిగోండి, ఇది ఎవరైతే పెనగలూరు మండలం కొండూరు గ్రామం, ఆ గ్రామంలో ఖాతా నెంబర్ 510, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా 5010 ఖాతా నెంబరు 5010 ఈ ఖాతా నెంబరు. ఈ ఖాతా నెంబర్ని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా తమిడిపాటి పావని గారి పేరు మీద ఈ ల్యాండ్స్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా కొంత ల్యాండ్స్ని అసలు అమ్మి కొనుక్కున్న తర్వాత మ్యూటేషన్ని ఆమోదించిన డేటు 5/6/2025. అంటే చాలా తప్పు. మీరు చూడండి, 5వ నెల 6వ తారీఖు 2025 అంటే దాదాపుగా ఇప్పటికి ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలల మీద దాదాపుగా ఏ సర్వే నెంబర్ల ఖాతాలు ఏర్పాటు చేసుకున్నారంటే ఖాతా సర్వే నెంబరు 1052 అప్లికేటెడ్ 2లో ఉన్నటువంటి 72 సెంట్లు, 1053లో ఉన్నటువంటి 2N1లో ఉన్నటువంటి 20 సెంట్లు, 1053 2N2లో ఉన్నటువంటి 20 సెంట్లు, 960-3N2Aలో ఉన్నటువంటి 15 సెంట్లు, 996 5N2Aలో ఉన్నటువంటి 14 సెంట్లు, 996N5N3Aలో ఉన్నటువంటి 14 సెంట్లు, 996-6లో ఉన్నటువంటి 32 సెంట్లు, 996-7లో ఉన్నటువంటి 38 సెంట్లు. ఈ మొత్తం ల్యాండ్ కూడా అంటే ఇందాక ఏదైతే ఆయన మామిడి తోట షెడ్యూల్ 2లో ఉన్నాయని చెప్పారో ఆ షెడ్యూల్ 2లో ఉన్నటువంటి మొత్తం ఆస్తులు కూడా తమిడిపాటి పావని గారి పేరు మీదకి ఆన్లైన్లో 6వ తారీఖు 5వ నెల 2025వ తారీఖున ఆమె పేరు మీదకి ఎక్కటం జరిగింది. 5వ తారీఖు 6వ నెల 2025వ తారీఖున ఆమె పేరు మీద మ్యూటేషన్ని ఆమోదించడం జరిగింది. ఇదొకటి. ఇక రెండవది వచ్చేసరికి తమిడిపాటి రెడ్డి లక్ష్మీ సాయి చరణ్ సన్ ఆఫ్ మురళి, తండ్రి పేరు మురళి, ఇక్కడ వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ అన్నమాట. సో ఆ యొక్క ఈ పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబరు 1092-1 మెట్ట 92 సెంట్లు, అట్లాగే సర్వే నెంబరు 1094 మెట్ట ఎకరం 15 సెంట్లు, అట్లాగే సర్వే నెంబరు 1096 మెట్ట ఎకరం 23 సెంట్లు, అట్లాగే సర్వే నెంబరు 1097-N1 13.5 సెంట్లు ఉన్నటువంటి ఈ యొక్క ఇది కూడా సేమ్ 5/6/2025వ తారీఖున మ్యూటేషన్ని ఆమోదించడం జరిగింది. ఇది పెనగలూరు మండలం కొండూరు గ్రామం, ఖాతా నెంబరు 5009. తమ్ముడిదేమో 5009, అక్కదేమో 5010. వీళ్ళిద్దరి మీద ఈ యొక్క భూముల్ని ఏదైతే వీళ్ళు అమ్మామో ఈ భూములన్నీ అమ్మి డబ్బులు తీసుకెళ్ళి మేము వేమన సతీష్ గారికి ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారో ఈ భూములన్నిటిని కూడా వీళ్ళు ఈ రకంగా మళ్ళీ అంటే అమ్మిన తర్వాత చేతులు మార్చిన తర్వాత మళ్ళీ పిల్లల పేరు మీదకి అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. ఇంతటి పరిస్థితుల్లో వీళ్ళు ఇన్ని పచ్చి అబద్ధాలని లైవ్లో మాట్లాడుతున్నారంటే బహుశా వీళ్ళకి తెలియకపోవటం ఏంటంటే ఎవరు నంబర్లే అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఖాతా నెంబర్లు కూడా చెప్పా, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే వాళ్ళ చరిత్ర వాళ్ళ బతుకు బయటపడింది. నేను చాలా కష్టపడి జడా శ్రావణ్ యొక్క ఏదైతే ఆరోపణ చేశాడో దాని మీద నేను వీడియో కలెక్ట్ చేశాను. దారుణం ఏంటంటే ఆ వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తుంది. తక్కువ వ్యూస్ రావటం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే
చాలా వరకు దాని మీద చాలా హార్డ్ వర్క్ చేసి తీసుకొచ్చాం కలెక్షన్స్ అన్నీ కూడా. సరే ఏది ఏమైనా గడా శ్రావణ్ లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళ ఆస్తులు అమ్ముకునే దాంట్లో చివరి విషయాల్ని క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన ఎంత అమాయకంగా చెప్తున్నాడు అనే దానికి మీకు ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమైంది. ఒకసారి ఆయన వీడియో చూడండి, చూసాక ఆయన మరి తెలిసి చేశాడో నాకు తెలియదు కానీ ఒకసారి సర్కార్ పుంజ సర్వే నెంబర్ 1425, 1428, 1429, 4.95 సెంట్లు, 4.95 సెంట్లు, 4.90 సెంట్లు కలిసి 14.85 ఎకరాలు. ఎవరి దగ్గర నుంచో కొన్నారు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అమ్మేశారు. ఇది ఒక డాక్యుమెంట్. 18/5/2023 18/5/2000 పూలతోటి అనిల్ కుమార్ భార్య తమిళపాటి పావని మరియు తమిళపాటి మురళి భార్య తమిళపాటి సుధామాధవి. ఏమా మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ ద్వారా ఇది కూడా సర్వే నెంబర్ 14/21లో 4.98, 4.95, 4.95. ఇది ఒక ప్రాపర్టీ అడ్రస్. ఇది విక్రపు స్వాధీనపు అగ్రిమెంట్ ఖరారునామా 11/7/2023 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లో రాయించి ఇచ్చిన వారు అన్నమయ్య జిల్లా పెనుమూరు మండలం కొండూరు గ్రామం, డోర్ నెంబర్, కాపురం ఉండే పూలతోటి అనిల్ కుమార్ భార్య తమిళపాటి పావని. అంటే వీళ్ళ కూతురు ఇచ్చినటువంటి వీళ్ళ కూతురు చేత కూడా అందించారు ఆస్తులు. రిజిస్టర్ డాక్యుమెంట్. ఇవి కాక వీళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్ అయిన కారణంగా కపిల్ చిట్ ఫండ్ లో 1,50,00,000 రూపాయలు చీటీలు పడ్డాడు 2024 సంవత్సరం. ఇదిగో ఈ డాక్యుమెంట్లు అధికారికంగా నేను ప్రెస్ ద్వారా నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కాపీ మీడియా సోదరులకు ఇస్తున్నాను, వెరిఫై చేసుకోండి. కపిల్ చిట్ ఫండ్ లో 1,80,50,00,000 వచ్చి సుమారుగా రామారామి ఈ చీటీ పాటలకి ఈ రోజు వరకు డబ్బులు కడతానే ఉంటారు. ఎందుకంటే రిజిస్టర్డ్ ప్రామిసరీ నోట్ డేటెడ్, ఇది కూడా చెప్తున్నా, డేటెడ్ 10 జూలై 2023 ఒక్కొక్కరి దగ్గర 50,00,000 రూపాయలు తీసుకుని ప్రామిసరీ నోట్లు రాశారు. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్టాంప్ అండి. ఇది నేనే తయారు చేసింది. దీంట్లో చూడండి, డేటెడ్ 10 జూలై 2023. ఈయన భర్త ఇద్దరు కలిసి ఒక్కొక్కరి దగ్గర 50,00,000 రూపాయలు, ఒకరి దగ్గర 60,00,000 రూపాయలు ఒకరి దగ్గర తీసుకొని ప్రామిసరీ నోట్లు రాసి డబ్బులు తీసుకున్నారు. ఈ 3 డాక్యుమెంట్ అంటే కపిల్ చిట్ ఫండ్ లో తీసుకున్న 1,00,00,000, ఎడ దగ్గర తీసుకున్న 1,00,00,000, 3 కోట్లు. ఎందుకంటే కపిల్ చిట్ ఫండ్ లో ఉన్న డాక్యుమెంట్లు కూడా స్టేట్మెంట్లతో సహా ఉన్నాయి. ఇవేమి నేనేమో సృష్టించినవి కాదు. వెళ్ళి అడగండి, కపిల్ చిట్ ఫండ్ వీళ్ళ ఆయన ఎంప్లాయీ కాబట్టి ఈమె పేరు మీద, ఆయన హస్బెండ్ పేరు మీద ఆయన ఎంప్లాయీగా షూరిటీ పెట్టి తీసుకున్నాడా అని అడగండి. ఇందులో నేను అడుగుతున్న జగాశ్రావాన్ని కపిల్ చిట్ ఫండ్స్ లో ఏ డేట్ తీసుకున్నాడు అవి క్లారిటీ చెప్పలేదు. అట్లాగే ఏవైతే ఎవరి దగ్గర అప్పులు చేసినాయో ఇప్పుడు ఎవరికి చెప్తున్నారండి మీరు? అవును, వాళ్ళకి వ్యాపార అవసరాల కోసం అప్పులు చేస్తుంటారు. 24వ తారీఖు నాకు 1,50,00,000 అని చెప్పుకుంటూ వస్తున్నారంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం అమ్మిన ఆస్తులు దాదాపుగా 15 కోట్లకు ఉంటుంది. మరి మిగతా 8 కోట్లు ఏం చేశారు అది కూడా చెప్పాలి కదా. అసలు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఏం చెప్పాడు, అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర పక్కా సర్వే ఉంది అని చెప్తున్నాడు కదా. ఇక్కడ చిన్న ఉదాహరణ, ఈయన అన్నమయ్య జిల్లాలో సర్వే నెంబరు 1425, 4 ఎకరాల 95 సెంట్లు అన్నాడు. ఇది ఈ బిట్టు చెప్పాడు ఆయన. ఈ బిట్టు చెప్పి ఈ బిట్టులో ఏమండి ఇది మరి జడాశ్రావణకు తెలుసో తెలియదో డీకేటీ భూముల్ని ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేస్తారా? డీకేటీ భూములు ఎవరన్నా భూములు రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇది కూడా తెలియదు. నువ్వు లాయర్ పెట్టాయో జడ్జి పెట్టాయో. అందులో 4 ఎకరాల 95 సెంట్లు భూమి స్వభావం జిరాతి పట్టా, శిస్తు 2.35, భూమి వివరణ మెట్ట, జలధారం వర్షం, ఆయకట్టు విస్తీర్ణం 4 ఎకరాల 95 సెంట్లు, ఖాతా నెంబర్ 11. ఎవరిదయ్యా ఇదంటే అవధానం సుబ్బ నరసింహ శర్మ అనంతయ్య గారిది. అనుభవదారుడు ఎవడయ్యా అంటే అవధానం సుబ్బయ్య శర్మ గారు, అనంతయ్య గారు. 4 ఎకరాల 95 సెంట్లు. ఇది డికేటీ భూమి. సేమ్ ఇలాగే సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1428, ఇది కూడా 4 ఎకరాల 95 సెంట్లు, జిరాతి పట్ట. ఇది ఎవరి పేరు మీద ఉందయ్యా? చిందుకూరి మోహన్ సుబ్రహ్మణ్యం, అనుభవదారుడు కూడా ఆయనే. 4 ఎకరాల 90 సెంట్లు. ఇది కూడా డికేటీ భూమి. తర్వాత సర్వే నెంబర్ 1429, 4 ఎకరాల 90 సెంట్లు. ఇది కూడా మర్తోటి సుబ్బమ్మ పాలరత్నం, మర్తోటి సుబ్బమ్మ అనుభవదారుడు, 4 ఎకరాల 90 సెంట్లు, డికేటీ భూములు. ఇదేంటి
డీకేటీ భూముల్ని ఎవరి పేరు మీద ఉన్న భూముల్ని వీళ్ళు ఎలా పర్చేజ్ చేశారు, వీళ్ళు ఎలా వీటిని అమ్ముకున్నారు, అమ్ముకునే రైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి, అమ్మినందుకు వీళ్ళని బొక్కలో వేయాలి, అసలు వీళ్ళకి ఎట్లా వస్తుంది? ఇది డీకేటీ భూముల్లో ఉన్నటువంటి ల్యాండ్లు. ఇందాక చెప్పినటువంటి వాటిలో కూడా డీకేటీ భూములే. అసలు నాకు అర్థం కావట్లే. అసలు నేను పొద్దుటి నుంచి చెప్తున్న ప్రతి సర్వేలో భూములు అమ్మి మళ్ళీ భూమి గుండ్రంగా తిరిగినట్టు వాళ్ళ దగ్గరికే వచ్చేసాయి. వాళ్ళ పేరు మీదో, వాళ్ళ కూతురు పేరు మీదో, వాళ్ళ కూతురు పేరు మీదకు వచ్చాయి. ఒక్క 6 సెంట్లు మాత్రం 310 రోడ్డు అంటే సైట్ బిట్ మాత్రం వాళ్ళు వేరే ఒక్క పేరు మీద ఒక్కరికి అమ్మారు. మిగిలిన అన్ని పొలాలు కూడా అడుదిరిగి మొత్తం మళ్ళీ వాళ్ళ దగ్గరికే వచ్చాయి. అసలు వీళ్ళు అమ్మినటువంటి పొలాలు వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చాయి? ఎందుకు అసలు ఈ పర్చేజులు, అమ్మకాలు, కొనుగోలు జరిగాయి? వీటి మీద గడా శ్రావణ్ మాట్లాడాల్సి ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం మాట్లాడగలిగితే, దీని మీద సమాధానం చెప్పగలిగితే వీళ్ళ బతికేందో, వీళ్ళ చరిత్ర ఏందో బయటపడితే. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు కపిల్ చిట్ ఫండ్స్, ఎందుకంటే మన దగ్గర డేట్ లేదు కాబట్టి ఇలా పెట్టి చూపించేశాడు ఆయన. కానీ వాస్తవాల్ని మనం అక్కడ చూపించగలిగితే, ప్రభుత్వాల దగ్గర చూపించగలిగితే వీళ్ళ బతికేందో, వీళ్ళ చరిత్ర ఏందో బయటపడిద్ది. ఇక నేను అనేది ఇక్కడ ఎవరిని నేను చెప్పట్లా. ఒకవేళ వీళ్ళేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వ్యాపారంలో నష్టపోయారా, లేకపోతే వీళ్ళేమన్నా ఎవరికన్నా బినామీలుగా ఉండి వాళ్ళు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు బయట చెప్పేసి మన మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, మేము ధనవంతులం, దయచేసి మా జోలికి రావద్దు అని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఈ ఆస్తుల్ని కాపాడుకోవాలని చూస్తున్నారా? ఏది ఏమైనా మొత్తం మీద ఈ భూముల్లో ఎక్కడా కూడా వాళ్ళు ఒక్క సెంటు, అంటే 6 సెంట్లు తప్ప నుంచి మిగిలిన ఎక్కడా కూడా ఒక్క సెంటు భూమి అమ్మినటువంటి దాఖలాలు లేవు. అమ్మిన భూములు మళ్ళీ పేర్లు మారి వాళ్ళ కొడుకుల పేరు మీద, లేకపోతే ముఖ్యంగా నలుగురు పేరు మీద, తుమాటి సుధామాధవి గారి మీద, లేకపోతే ఆ యొక్క పావని గారి పేరు మీద, లేకపోతే సాయి రెడ్డి లక్ష్మణ్, సాయి చరణ్ దగ్గర వీళ్ళ ముగ్గురు పేర్ల మీద మాత్రమే భూములు అటు ఇటు మారాయి. అంతేకాకుండా వీళ్ళు కొన్ని భూముల్ని దాదాపుగా మ్యూటేషన్ పెట్టేసి దాదాపుగా 6 ఎకరాల మామిడి తోటలో ఉన్న ప్రతి భూమి కూడా వాళ్ళ పిల్లల మీద ఎక్కించుకున్నారు. మరి ఇన్ని ఆర్థిక లావాదేవీలు కళ్ళ ముందు కనపడుతున్నా వీళ్ళు మేము అమ్మేశాం, ఈ డబ్బులు తీసుకెళ్ళిపోయి మేము ఆయనకి ఇచ్చేసాం, ఆయన మమ్మల్ని ఇప్పుడు మోసం చేశాడని చెప్పి చెప్తున్నారంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది, దీని వెనక ఏదో ఉద్దేశపరమైన ఆలోచన ఉంది. దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేసుకోవాలి. ఈరోజు నా దగ్గర ఉన్న ప్రతి ఈసీ, ప్రతి డాక్యుమెంట్ నెంబరు, వాళ్ళ అమ్మకాలు, కొనుగోలు, ఎవరెవరికి అమ్మేటటువంటి డేటా కూడా మేము కలెక్ట్ చేసి పెట్టినా కూడా ఇంకా గడా శ్రావణ్ కొన్నిటి యొక్క సర్వే నెంబర్లు లేకపోతే డాక్యుమెంట్ నెంబర్లు చెప్పలేదు. అది చెప్తే బహుశా అందులో కూడా నానే సాహెబ్ లాంటి వాళ్ళు ఎవరన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఏది ఏమైనా వీళ్ళు నాకు తెలిసినంత వరకు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయకపోతే వీళ్ళు కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే వీళ్ళు విమర్శలు చేశారనేది వాస్తవ విషయం. ఈరోజు నేను చెప్పిన ప్రతి ఒక్కటి వీడియో 1 నుంచి 4 వరకు ఉన్న ప్రతి దాంట్లో కూడా పక్కా ప్రూఫ్స్, ఎవిడెన్స్ తోటి సహా మీతో నేను చెప్పాను తప్ప నుంచి ఏదో ఆయనలాగా కల్పితం లెక్కన ఆయన ఏదో ఒక డాక్యుమెంట్ చూపించి ఇదిగో అని చెప్పటం కాదు. ప్రతి డాక్యుమెంట్ వాళ్ళు అమ్మకాలు చేశారు, కొనుగోలు చేశారు.